మెడికో ప్రియాంకను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన యువకులకు త్వరితగతిన శిక్ష పడేలా చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్లు వివరించారు. ప్రియాంక ప్రమాద ఘటనపై అధికారులతో ఏపీ మంత్రులు లోకేష్, అనిత సమీక్ష నిర్వహించారు. కేసు దర్యాప్తుపై ప్రియాంక తండ్రి వెంకటేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. నిందితులు వరుసగా 3 సార్లు ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో తేలిందన్నారు. నిందితులు హిట్ అండ్ రన్ చేసి క్రూరంగా వ్యవహరించి పరారయ్యారన్నారు. యువకులపై కఠిన సెక్షన్లు ఇప్పటికే నమోదు చేశామని, పరిస్థితిని బట్టి అదనంగా మరిన్ని కఠిన శిక్షలు పడే సెక్షన్లు పెడతామన్నారు. మద్యం మత్తులో మాల్కొచ్చిన 2 యువకులను సినిమా హాల్లోకి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదని, వారిపై దాడి చేసి కారులో పారిపోయేందుకు యువకులు యత్నించారని వివరించారు. గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వేగంగా కారును నడుపుతూ స్కూటీని ఢీకొట్టారని తెలిపారు. నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, వీ విల్ ఆల్టర్ ఇన్ టు మర్డర్ ఆల్సో. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్, వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మెడికో ప్రియాంక కేసు దర్యాప్తు తీరుపై ఆమె తండ్రి వెంకటేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ఆగస్టు 3 నుంచి ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్న చర్యలతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. తమ అనుమానాలను పోలీసులు ఆధారాలతో నివృత్తి చేశారని తెలిపారు. రాజకీయ ప్రభావానికి తావు లేకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వాళ్లకు పాత పరిచయాలు లేవు, ఎక్కడా ఫోన్లో కాంటాక్ట్లు లేవు. వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ప్రియాంక ప్రమాద ఘటనపై అధికారులతో మంత్రులు లోకేష్, అనిత సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మాట్లాడిన అనిత ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.